హాయ్ సార్. హాయ్. సార్ మీ పేరు సార్? నా పేరు వెన్నెల నాగరాజు. సార్ ఈ ప్రభుత్వం ఈ 5 ఇయర్స్లో ఎలాంటి పరిపాలన చేయబోతుంది అనుకుంటున్నారు? చాలా బాగా చేస్తుందని నమ్మకం ప్రజలందరికీ ఉండబట్టే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. ఇకపోతే చంద్రబాబు గారి మీద మంచి నమ్మకం ఉందమ్మా. ఫస్ట్ ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయగలరనే ఒక కాన్సెప్ట్ ప్రజలందరిలోకి వెళ్ళింది. అందుకే వన్ సైడ్ అయిపోయింది రాష్ట్రం మొత్తం కూడా. రాష్ట్రం మొత్తం వన్ సైడ్ చేసి ప్రజలు కసితో ఓట్లు వేశారు. లేదు ఇంత భారీ మెజార్టీలు రావు. సార్ లోకేష్ గారి గురించి చెప్తారా? లోకేష్ గారే అసలు ఫస్ట్ తెలుగుదేశం పార్టీ ఊపు తెచ్చారు. పాదయాత్ర చేసి చిన్న విషయం కాదమ్మా. అన్ని వేల కిలోమీటర్లు నడిచి పాదయాత్ర చేసి తెలుగుదేశం తాలూకా పార్టీ పడిపోతుంది అనే టైంలో అతను పాదయాత్ర చేసి ఒక పార్టీకి ఒక ఒక సామాన్య కార్యకర్తకి ఎంతో భరోసా కల్పించారు. ఆ పార్టీ ఊపులో నేను ఎంపీటీసీ గెలిచాను. మొన్న బొబ్బుల్లో ఎంపీటీసీగా నేను భారీ మెజార్టీతో గెలిచాను. అలాగా కార్యకర్తల్లో మాత్రం లోకేష్ గారు ఊపే చాలా ఊపు వచ్చింది పాదయాత్ర వల్ల. సార్ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి సార్. పవన్ కళ్యాణ్ గారు మరున్నమ్మ. రామలక్ష్మణుడు అంటాడు. రాముడు చంద్రబాబు గారు అయితే లక్ష్మణుడు పవన్ కళ్యాణ్ గారు. రామలక్ష్మణులు కలిశారు కాబట్టి ఇంత భారీ బడ్జెట్ వచ్చింది. అయితే ఏది ఏమైనా వీళ్ళు ముగ్గురు, లోకేష్ గారు అవనివ్వండి, పవన్ కళ్యాణ్ ఎవరు అవనివ్వండి, చంద్రబాబు గారు అవనివ్వండి, వీళ్ళు ముగ్గురు మనిషి ఒక సాయి శక్తులు పడ్డారు పార్టీకి. సార్ జగన్ గారి పరిపాలనకి ఈ బాబు గారి పరిపాలనకి తేడా చెప్తారా సార్? అదంతా ఒక దుష్ట పరిపాలన అమ్మ. జగన్ పరిపాలన అసలు పరిపాలన జగన్ ఏం చెప్తాం, అంత అస్తవ్యస్తం చేస్తాడు. ఆ సచివాలయ వ్యవస్థలు అసలు చెప్పాలంటే మేము గ్రామాల్లో ఒక స్థానిక నాయకులకి పూర్తి విలువ లేకుండా చేశాడు. గ్రామాల్లో సర్పంచ్లకైనా, ఎంపీటీసీలకైనా, జడ్పీటీసీలకైనా పూర్తిగా విలువ లేకుండా అస్తవ్యస్తం చేసేసి ఆ సచివాలయం వ్యవస్థ అవనివ్వండి, ఎందుకు అవన్నీ, దేనికి అసలు దానివల్ల ప్రజలకు ఉపయోగం లేదు. సార్ జగన్ గారు ఓడిపోవడానికి కారణాలు ఏంటి సార్? జగన్ ఓడిపోవడానికి మెయిన్ అహంకారం. ఫస్ట్ అహంకారం. మనిషికి ఇప్పుడు అహంకారం పనికిరాదు. ఆ అహంకారమే అతని ఓటమికి కారణం. ఎవరిని కలవకుండా, ఎవరిని చూడకుండా ప్రజలు కప్పుకొని ఒక నియంత పరిపాలన, పోలీసులు సామ్రాజ్యంతో నడిచాడు తప్ప ప్రజలతో ఇప్పుడు కూడా మమేకం లేడు. పాదయాత్ర అప్పుడు ముద్దులు పెట్టాడు, ప్రజలతో బాగా మమేకం అయిపోయాడు. అధికారం వచ్చేసరికి మనిషిలో విశ్వరూపం చూపించాడు ఒకసారి. అది ప్రజలకు నచ్చలేదు. ఓటమికి కారణమైతే అహంకారం. థ్యాంక్ యూ సార్.